కోతి మరియు మొసలి. యమునా నదీ తీరంలో ఒక చెట్టు మీద ఒక తెలివైన కోతి నివసిస్తూ ఉండేది. నదిలో ఉండే ఒక మోసకారి మొసలి రుచికరమైన పండ్లను తింటూ ఆనందంగా ఉంటున్న కోతిని గమనిస్తూ ఉండేది. ఒకరోజు ఆ మొసలి తన భర్తతో, "ఈ కోతి అన్ని రకాల చెట్ల నుండి రుచికరమైన పండ్లు అన్నిటినీ తింటోంది. నాకు దాని గుండెకాయ తెచ్చిపెట్టగలవా?" అని అడిగింది. అయ్యయ్యో, అది సాధ్యం కాదు అని సమాధానం చెప్పింది మొసలి భర్త. అది చెట్ల మీద ఉంటుంది, నేను చెట్లు ఎక్కలేను అంది. అప్పుడు ఆడముసలి, "బుద్ధి తక్కువ వాడా, ఎందుకు నువ్వు ఏ పని స్వతంత్రంగా చేయలేవు?" అంది. "సరేలే, జాగ్రత్తగా విను. దీనికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది" అని అంది ఆడముసలి. ఆ ఉపాయం గురించి బాగా చర్చించుకున్న తర్వాత మగముసలి కోతి దగ్గరకు వెళ్ళి, ఏవండోయ్ కోతిగారు, నాకు కూడా 4 రుచికరమైన పండ్లను పడేస్తారా? "దాందేముంది, అలాగే తీసుకోండి" అని 4 పండ్లను కింద పడేసింది. ఇవి ఈ నదికి అవతల ఒడ్డుకు ఉన్నంత తియ్యగా లేవు, వాటి రుచి నువ్వు చూడాల్సిందే. అవి వీటికన్నా చాలా రుచిగా ఉంటాయి అనుకుంటున్నాను నేను అంది. "అవునా, అవి అంత తియ్యగా ఉంటాయా?" అని కోతి నదికి అవతల వైపుకు చూస్తూ అడిగింది. అప్పుడు ఆ కోతి, "నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది, కానీ నేను అవతల ఒడ్డుకు దూకలేను, తినలేను." నువ్వేం బాధపడకు, నేను నీకు సహాయం చేస్తాను. రా, నా వీపు మీద కూర్చో, దూకుదువురా అంది. అప్పుడు ఆనందంతో కోతి ముసలి వీపు మీదకి దూకింది. నది మధ్యకు చేరుకున్న తర్వాత ముసలి నీళ్ల లోపలికి, మరీ లోపలికి వెళ్ళడం మొదలుపెట్టింది. అప్పుడు భయపడ్డ కోతి, "నీటిలోకి ఎందుకు పోతున్నావు?" అని అరిచింది. ఇదిగో మిత్రమా, నేను నిన్ను నా భార్య దగ్గరకు తీసుకువెళ్తున్నాను. ఆమె నీ గుండెకాయ రుచి చూడాలనుకుంటోంది అంది మగముసలి. దానికి వెంటనే పెద్దగా నవ్వుతూ కోతి, "అయ్యో, ఈ మాట ముందుగా చెప్పకపోయావా? నా గుండెకాయ ఆ చెట్టు మీద పెట్టి వచ్చాను. ముందే చెప్పుంటే దాన్ని నీకు ఆనందంగా ఇచ్చి ఉండేదాన్ని" అని అంది. దాంతో ముసలి కలవరపడి, "సరే సరే" అని కోతిని మళ్ళీ వెనక్కు తీసుకువెళ్ళింది. ముసలి నది ఒడ్డుకు చేరగానే కోతి ముసలిపై నుంచి ఒక్క గెంతులో చెట్టుపైకి సురక్షితంగా చేరింది. ఆ తెలివి తక్కువ ముసలి కోతి తన గుండెకాయతో తిరిగొస్తుందని ఎదురు చూస్తూ ఉంది. సమయస్ఫూర్తి సత్ఫలితాలను ఇస్తుంది.